ఆర్థిక క్రమశిక్షణకు పారదర్శకతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ 2 లక్షల ఉద్యోగాల భర్తీ, సాగునీరు, విద్యారంగం లాంటి పలు రంగాల అభివృద్ది తమ భావి ప్రణాళికల్లో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును గుర్తించి రైతుల అభివృద్దికి పటిష్ట విధానాలు అమలు చేస్తామని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యత కొనసాగిస్తామని 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్ను రాష్ట్రంలో ప్రాథమిక హక్కుగా అమలు చేయడంతో పాటు సార్వజనీన సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలిపారు. My government is proposing to set up 10 to 12 pharma village clusters of extents between 1,000 to 3,000 acres, which will be away from habitations and also self-contained with facilities for effluent treatment, testing labs, logistic infrastructure and social infrastructure for housing, education and healthcare.